హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సిఎస్ఐఆర్కి సంబంధించి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి సంబంధించి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. అంతేకాదు ఈ నోటిఫికేషన్ వచ్చరికి మన సొంత స్టేట్లోనే మీరైతే జాబ్ చేసుకోవచ్చు. మెడికల్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే మీరు ఆన్లైన్లో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 27/11/2024 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ అయితే 26/12/2024 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా పోస్ట్కి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏజ్ లిమిట్ కానీ లేదా శాలరీ కానీ లేదా ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాంటివన్నీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టెక్నీషియన్కి సంబంధించి మొత్తం 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి 7th CPC ప్రకారం 38,000 స్టార్టింగే మీకు 38,000 అయితే శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. 28 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. టెక్నీషియన్కి సంబంధించి 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా దాంతోపాటు ఒక్కొక్క దాని గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫిజియోథెరపీకి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఇది వచ్చరికి జస్ట్ మీరు 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ ఈ రేట్లలో ఏది కంప్లీట్ చేసినా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే 10thలో జస్ట్ 55% ఉంటే సరిపోతుంది. ఫిజియోథెరపీకి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్కి ఒక్క పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. దాంతోపాటు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఇంకో పోస్ట్ అంటే జనరల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, లేదా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే చాలా బెటర్ అనమాట. 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అంటే 10th క్లాస్లో 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా లేదా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉన్నా ఇంకా చాలా బెటర్ అనమాట. ఇంటర్లో వచ్చరికి మీకు ఇంకా బైపీసీ వాళ్ళకైతే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇంకపోతే నర్సింగ్కి సంబంధించి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. కాకపోతే 2 పోస్టులు వచ్చరికి ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా క్వాలిఫికేషన్ వచ్చరికి జస్ట్ 10th లేదా ITI మినిమం 55% అయితే మార్క్స్ ఉండాలి. జనరల్ నర్సింగ్ లేదా మిడ్ వైఫ్కి సంబంధించి మెడికల్కి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే చాలా బెటర్ అనమాట. వాళ్ళనైతే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుండ్రు. ఇంకపోతే మూడోది ఇది హెల్త్ ఫార్మసీకి సంబంధించి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. జనరల్ అంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ SSC 10th స్టాండర్డ్ లేదా SSC ఆర్ ఈక్వలెంట్ విత్ సైన్స్ సబ్జెక్టులు అంటే ఏదైనా సైన్స్కి సంబంధించి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఆ సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్మీడియట్లో కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకపోతే క్యాటరింగ్ అండ్ హాస్పిటల్ అసిస్టెంట్కి సంబంధించి 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చరికి SC వాళ్ళకైతే 1, OBC వాళ్ళకైతే 1, EWS వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఇంకోటి వచ్చరికి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే రిజర్వ్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మినిమం 55%. ఏ పోస్ట్కైనా సరే ఈ క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ ఉండాలి, లేదా ఇంటర్మీడియట్లో సైన్స్ కానీ అంటే సైన్స్కి సంబంధించి ఏదైనా సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా క్యాటరింగ్కి సంబంధించి ఇలాంటి అయినా సరే. ఇంకా దాంతోపాటు బెనిఫిట్స్ అంటే మీకు క్వాలిఫై అయిన తర్వాత బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఏది పోస్ట్ క్యారీ యూజువల్ అలవెన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏదేది డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎక్సెట్రా ఇలా చాలా అలవెన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే అస్సలు మిస్ కాకుండా ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకపోతే ఇంకొన్ని మెయిన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఈ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, శాలరీ ఇలాంటివన్నీ తెలుసుకున్నాం కదా. ఏజ్ లిమిట్ వచ్చరికి ఫస్టే చెప్పా. ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చరికి ది అప్పర్ ఏజ్ లిమిట్ ఇన్ 28 ఇయర్స్ అంటే 28 ఇయర్స్ లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్, OBC వాళ్ళకైతే 3 ఇయర్స్ ఇలా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు జనరల్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన పోస్టే కాబట్టి మనకు ఇలా ఏజ్ రిలాక్సేషన్ అయితే క్లియర్గా అయితే మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. దాంతోపాటు ఇంకొన్ని డీటెయిల్స్
ఇది అంటే నోటిఫికేషన్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. మీకు మెయిన్ పాయింట్స్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా మీకు వీడియో కిందనే ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మోడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే ది ఎలిజిబిలిటీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్వైటెడ్ టు ది ట్రేడ్ టెస్ట్. అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మాత్రం ట్రేడ్ టెస్ట్కి అయితే ఇన్వైట్ చేస్తారు. అది ఒక లెటర్ ద్వారా కానీ లేదా మీకు మెయిల్ ద్వారా అయితే మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తారనమాట ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో. ఇంకా ది సిలబస్ ఫర్ ది రిటర్న్ టెస్ట్కి సంబంధించి సిలబస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏ సిలబస్ ఉంటుందో ముందే నోటిఫికేషన్లో అయితే మనకు చెప్పాడు ఫ్రెండ్స్. ఏదంటే అండ్ కంప్యూటర్ బేస్డ్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ మీడియం ఆఫ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే మనకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంకా దాంతోపాటు స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఇంటర్మీడియట్. అంటే ఇంటర్మీడియట్ మీద ఐటీఐ మీద 10th క్లాస్ మీద ఈ మూడిట్ల మీద అయితే మనకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 150 క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసరికి 2 hours 30 minutes అనమాట. ఇంకా ఇదే గైస్ మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మొత్తం ఇది గైస్. ఇంకా అప్లై చేసే లింక్ వచ్చేసరికి ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి లేదా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే www.iict.res.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మెయిల్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంపార్టెంట్ డేట్స్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తా. ఆన్లైన్లో అప్లై చేయడానికి వచ్చేసరికి 27/11/2024 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 26/12/2024 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.